తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. అయితే మనకి ఎట్టకేలకు ఈ యొక్క పెన్షన్ కొత్త పెన్షన్‌లు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే పాత పెన్షన్ అర్హులు లేని వారందరిని తొలగించడం అయితే జరుగుతుందనమాట. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను మన నిధులనేవైతే కేటాయించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించి మనకి నిధులు ఎప్పటినుంచి ఇస్తారు ప్రతీదీ కూడా తెలుసుకుందామండి. ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకిక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగిన సర్వేలో మనకి 25,000 మంది మనకి ఈ యొక్క డబుల్ పెన్షన్ తీసుకుంటున్నారండి. అంటే మనకి ఈ యొక్క వృద్ధుల, వితంతులకే కాకుండా దివ్యాంగుల పెన్షన్ మొత్తంగా 4,000, 6,000 తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో, వారందరి పెన్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలగించబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి కొత్త పెన్షన్ కూడా అందించబోతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. దాదాపుగా 60,00,000 మంది పైగా అప్లికేషన్ వస్తే 5,00,000 మంది పైగా అర్హులు గుర్తించి వారికి పెన్షన్‌ను పెంచి కొత్త పెన్షన్ కింద అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇప్పటికే మనకి ఈ యొక్క పెన్షన్ చూసుకున్నట్లయితే మనకి నెలాఖరులో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ అనేవైతే త్వరలో అయితే విడుదల చేయబోతుందండి. సో, మనకి ఇక్కడ జనవరి 26వ తేదీన చూసుకుంటే మనకి మొన్నే అధికార ప్రకటన అయితే వచ్చింది. రైతు భరోసా పథకం సంబంధించి రూ. 12,000 చొప్పున జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఈ లెక్కనే మనకి ఆసరా పెన్షన్ సంబంధించి గాను వృద్ధులు, వితంతులకి, ఒంటరి మహిళలకి చూసుకున్నట్లయితే రూ. 4,016 అందించబోతుందండి. అలాగే దివ్యాంగుల పెన్షన్ చూసుకుంటే రూ. 6,016 వరకు పెంచే ఆలోచన తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకి ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్క పెన్షన్‌దారికి కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి గాను ఈ నిధులనేవైతే మనకి రేపు, ఎల్లుండిలోగా కేటాయించి అందించబోతుందనమాట. అయితే దీనిపై ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.